रे मायदार ఇంటికి వెళ్ళాలి జయవా ఆనాడు మా తాతలు కొడుకులు భావించినావు ఈనాడు యజ్ఞాన మడిలోను మడుగు రథం తాగినావు మై మెరిసినావు ఈ కాంగ్రతం తాగినావు కేవులు తెప్పినావు నువ్వు గుడి లేక పాటు మాంతమేమయ్యమ్మ పోదంత మాడమంతా ఏ రీతి వరుస కట్టమంతా ఎలాగో వరుస కట్టుకోమంతావు అయ్యా ఓరి మా నాయన అండా బీరన్నమని రుచాను 3 గుడ్లు పెట్టినాను ఆకలి వేసి ఒక గుడ్డు ఎనపిగించినాను పాలు తరిగి ఒక గుడ్డు కరిగిపోయినా ఒక గుడ్డు రోజు మీద పగిలి ఆకాశమైనది కింద పగిలి పూజ అవుతాయిన ఆ పుల్లల నీరు నా కూతురు చందమామవుతారు ముజలమ్మని పిల్లరా మనవా ముద్ర తెచ్చవా మీరందరం చేతులు నేను పరదాచిన తిరుగుతున్నా నీకు పాదాల వరుగుతున్నా నేనంత మాత్రమే నమ్మని పిల్లానికి అరుదుకుతూ ఉన్నా గాని నేనవ్వను పిల్లానికో నేను అడుగుతున్న కాదన్నాడా ఈనాడు గాని మేము పాపానికి దిగి 3 మూలలు ముందరకు పుట్టును వస్తున్నారు పొట్టుపోయి కానిపోయిన ప్రజలకు కానొస్తున్నారు తల్లితో చేసిన కాపురం చేసిన మానవుడు దాన్ని అనేది నట్టమయ అన్యాయాలకి దిగిపోతురేమయ్యమ్మా నేనెంత మాత్రమైనా నేను అమ్మని పిలుస్తానా ఎవరి పిల్ల నీకు పొట్టది గంగవల పక్కన మాట పెడతానన్నా అమ్మా పుట్టాము నీ చేతులే పెరిగినాము నీ చేతులే తల్లి చేతుల మీద చెల్లిపోతా అంతకు మించిన పుణ్యం మరి ఎక్కడున్నదమ్మా నా అంతకు మించిన పుణ్యం మరి లేదు ఎంత మాత్రమైనా నేను అబద్ధమాల్లో నేను అన్యాయానికి దగ్గర నా చంపుకోలు నా పండుగ దాని వల్ల నా బాబును వాళ్ళు పెట్టింది ఆ ఇష్టముఖ పరీక్ష చేసుకోని రాత్రి కళ్ళు ఎరి రుచిని తయారు చేసి పప్పు రుచిని తయారు చేసి అమ్మా 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 అమ్మని కేకలేసుకొని వచ్చినప్పుడు నాకు అమ్మనకు నాకు అవ్వను భావించు నా మనవ నాకు పోతాను మాడు ఆనాడు మా తారని నువ్వు కొడుకులు భావించినావు ఈ మరుగు రథము దాగి మై మరిచిపోయినా ఈ కాంగు రథము దాగి కేవలు తప్పినావా నేను మాయం
కాలు తలిగి ఓ గుడ్డు ఓలమ్మ కరం కట్టిన కింద తయ్యిండు మీద దగ్గర ఆకాశమైనది ఆ గుడ్డులో నేను నా కూతురు ఆ సందమామను నాకు మొత్తం మన ముసలమ్మని పిల్లి ముచ్చట మార్చు అమ్మమ్మని పిలిచి మాయమ్మ అవి లేదు తెస్తావా నాకు ఇంటికి వెళ్ళాలి చదిపతి నాయన నాతో సంసారం చెయ్యరు మనవా పెడరక్క పోటు పిల్లకి ఇంటూతో చిక్కడవ చెయ్యమన్నప్పుడు అమ్మా నా ఇష్ట ప్రకారం పేలిపోను ఆనాడు మా తాతని ఆకారుడి కడు కొడుకును భావించినాము చేద్దాను మడివి నూనె మనములను భావించమంటున్నావు ఇది నీకు ధర్మము కాదు ఇది నీకు నాయము కాదమ్మా నీ అన్న బూకి చూడు నా కాడు చల్లారలేదమ్మా ఎంత మాత్రమైనా నేను అమ్మని పిల్లానికి అతుకుతున్నా కానీ అమ్మని పిల్లానికి అతుకున్న కాదమ్మా అది పండుగ నాకు వాళ్ళు మా అమ్మ బగురు అమ్మాయి అమ్మని కేకులు వేసుకోను అమ్మాయి అమ్మని కేకులు వేసుకొని వచ్చినాం నా కమ్మలు కమ్మలు నా నాన్న ఎవరు ఏకింత మాడు దొంగి కడుపు చేసి ఇంటికి వెళ్ళి అరచేసి సతిపతి నాయన నాతో సంసారం శరీరం మనం వెళ్ళినప్పుడు అమ్మా ఆనాడు మా తాతని రాక నిరంజుడు కాడ కొడుకులు భావించిన వద్దోనమడి మనములు భావించమంటున్నావు ఎలాగ భావించమంటున్నావమ్మా అండా పేరన్నమని రుచానా మూడు గుడులు పెట్టానా ఇది ధర్మము కాదు నా ఇవి కాదు మన కాయికి నన్ను కట్లు గ్రదలు వస్తున్నాయి మూడు మూడు నలవతారు జలం వస్తున్నాయి మా అన్నలు నేను పాటిస్తే నాకు మా అన్న పెట్టేద్దనుకో ఏదే మందిని చూసినాడు వెనక్కి చూసినాడు ఆయుధాన్ని తీసుకొని అసలు మీద మీద కొంత కామరము తగ్గిస్తానన్నాడు అవ్వా ఓడి మాయవ్వ ముద్రమ్మ దానం ముద్ర తీరుస్తానుగా ఈ మాకు నుండి దేవుడి తప్ప అది ముందర మూడో నేత్రం ఎందుకు పనికి వస్తుందంటేనా సపాల వంక నారాయణుడి ప్రాణలింగం మోపితే లిగిసి కూర్చుంటారన్నది గంగ భాగాలు చూస్తే గంగ దూరం అయిపోతే 12 చేల వంక వెండి వరిగిపోతాయి అది ముందర మూడో నేత్రం తీసుకున్నాదిరా అది ముందర మూడో నేత్రం అది కేంద్రం పనికి వచ్చిన అరదల నుండి ప్రేరణకి మందిరం పనికి వస్తుంది అవికేరి కొబ్బకేరి గాలి మందిర కరుణాగోకుల 2 మంత్రాలు జలకాపని చేసిన నారాయణుని ప్రేరణలింగం మోపితే తొంగున మంత్రులంగా లేచిపోతుంటారా ప్రేరణలింగం పనికి వచ్చిన అది గౌరీ బెత్తాబిల్లు అది మందులు మాయించారు అందుకున్నది అది ఎనక చేతులు గౌరీ బెత్తాబిల్లు అందుకున్నాడు 12 ఆయుధాలు అందుకున్నారా మనం ఆ కాంక్రోధానికి వెళ్తే ఒడి ముద్రమ్మానికి ధర్మము కాదు నీకు నాయుడు కాదు ఆ నష్ట 2 పాపాలు 3 పాపాలు ఉన్నాయి పాల సంద్రాలుగా తలకి ఒంటికి స్నానం చేసుకోను కలిసి కామరాత్మడునే ముద్రమ్మ సంద్రానికి వెళ్ళి తలకి ఒంటికి స్నానం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు చెంపకొందం జారేసినాడు 3వ నేత్రం పేరదించడం ఇక్కడ గంగ చూస్తే అక్కడ గంగ మాయవతం
గంగమాయ అయిపోతున్నది అరికాలు మండుతున్నాయి పొక్కులు చెదుకుతున్నాయి దేశి పోయి జాగమది ఆనంద కాదు కారమయ్యో పోయి జాగమయ్యో అది కానంద కాదు కారమయ్యున్నది అది కారు బండిలోన అమ్మవారికి గంగ దొరకపోవడం వెనక తిరిగి కానీ వస్తున్నది వెనక తిరిగి వచ్చి నాకు తినేస్తాది అనుకో ఆడు బాండుకు దూరం తెచ్చినాడు నాయన అది నిలవలేకపోతాను ఆ పొడుగు బాధలు తోడుకుండలేక అది గంగ ఏమి దూరం అయిపోవడం ఇది మానవ జన్మంద 12 ఆయుధాలు ఎత్తిన నావుడు బరువయ్యన్నాను ఇది ఎట్టి అంకరం మీద వచ్చిన 7 గజాసోలాగా జగదిమ్మినాడా బండి వెళ్ళాడు బాయి జలమయ్యేటికి తలకాయలాడు పిల్లలుడు నా సూకరవాకంగా అది కలిపి జలం అవ్వడము అది కలిపి జలమైన అది రాత్రి తర్వాత జలం అవుతాడు తాటి చెట్టు తీసింది పలకర చేసిన తలకి ఒంటికి స్నానం చేసుకొని సుడమండారానికి వస్తే రారా ఇప్పుడు లెక్క పొట్టవా ఇంత మాడవా ఎడ లెక్క పొట్టవా ఇంత మాడవా కొంచెం కడుపు తెచ్చి వెళ్ళాలి చెయ్యి రారా మనం అంతే నీకు ముట్టయిందో నీకు 3 రోజులు పోదు నీ కంటయిందో నీకు 6 రోజులు పోదు నీ నా కంకరవరాదు నా ఎదురు కాదు మా అమ్మ అన్న అన్నలబు కాడకెళ్ళి కాడు చల్లట్ 2 వాట్ దేశీ అమ్ముడా మనమ్మ ఏదిరే మనయమ్మ అండబెట్ మీకును లేపిన అడగంతల్లారా తండ్రి ఎవడైనా వచ్చి కానీ తల్లి లేని ఉన్న పాపలు తొగముండ పాపలు గాలికి పుట్టారా గండాన్ని పెరిగినారు దీపాలు దూపాలు ఉండవరా నాయన ఎంత మాత్రమేనా మానమ్మకి లేకపోయింది మనకు వాకం మళ్ళేదన్నాడు అప్పుడు తలవాడు తల్లికి లేపినాడు ఎడగ భాగం లక్ష్మీదేవి కుడి భాగం పార్వతీదేవి ఎడగ భాగం లక్ష్మీదేవి కుడి భాగం సరస్వతీదేవి నాభి స్థలం లక్ష్మీదేవి పార్వతీదేవి ఎడగ భాగం ఆవుది ఒక భాగం పోతన్నది గంగు తమ్ముడు పోతన్నది ఒక భాగం నా దష్టాదేవిది ఒక భాగం తలవాడు తల్లికి లేపి పూతి కావాలా పూతి కావాలంటే నాకు పూతే కావాలా మనవు ఆ బండ సాపు నాలికి బలపరిస్తే గజాసలానికి గజాసలాం అంటే నా జడ్డు అమృతరా నాలికి పైన గజాసలాం అంటే అయ్యా పుట్టావరా కొడుకు నువ్వు చేతుడు పోయి సాగించినావు కొడుకు నాకు పూతోది పూతోది కొడుకు నా ముగిద్దే నేనేమి
తాగిస్తున్నావా కొడుకా నాకు పూతోడు పూతోడు ఏడు గానులు తెలగ పిల్లు మూడేంటి పద్దాలు గరిచిరేస్తే జలమకాయలాడ ముద్దులవ నా పంగుడు తీరుదు నా కాకలి వదలదమ్మా అప్పుడు మూడేళ్ళు 21 పోసిన ఆటి వల్ల నా ఆకలి తీరదమ్మా ఆటి వల్ల నా ఆకలి తీరదన్నాడు నాయన